రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రుల్లో ఒక్కొక్కరిది ఒక్కో బ్రాండ్. ₹2 కిలో బియ్యం అనగానే అందరికీ ఎన్టీఆర్ గుర్తొస్తారు. ఐటీ కంపెనీలను చూడంగానే చంద్రబాబు నాయుడు గుర్తుకు వస్తారు. అదేవిధంగా జలయజ్ఞం అనగానే దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తుకు వస్తారు. అయితే తన బ్రాండ్ ఏమిటి అంటే యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్ అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంచిరేవుల్లో యంగ్ ఇండియా పాలిస్ స్కూల్ని ప్రారంభించారు. విద్యా ఉద్యోగాల కల్పన మొదటి ప్రాధాన్యత అన్నారు సీఎం రేవంత్. మహాత్మా గాంధీ 1920 నుంచి 1931 వరకు యంగ్ ఇండియా పత్రికను నడిపి ఆంగ్లేయులను పారద్రోలారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన స్ఫూర్తితోనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజున గత ఏడాది అక్టోబర్ 21న సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను ప్రారంభించారు సీఎం. సౌత్ కొరియా చిన్న దేశమైన ఒలింపిక్స్ లో 32 బంగారు పతకాలు సాధించిందన్నారు సీఎం రేవంత్. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి ఒక్క పతకం రాలేదన్నారు. కొరియా వెళ్లినప్పుడు ఓ విద్యార్థిని తనతో మాట్లాడిందని, ఒలింపిక్స్ లో 3 బంగారు పతకాలు సాధించినట్టు చెప్పిందని అన్నారు. మనం కూడా ఆ స్థాయికి వెళ్లాలనే పట్టుదలతోనే యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీని ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పారు సీఎం. మహాత్మా గాంధీ has created this title 1921 నుంచి 1930 వరకు 1931 వరకు 10 years స్వతంత్ర పోరాటంలో ఒక పత్రికను నడిపిండ. ఆ పత్రిక పేరు యంగ్ ఇండియా. దట్ వాజ్ ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఆ స్పిరిట్ నుంచే, ఆ స్ఫూర్తి నుంచే ఈరోజు యంగ్ ఇండియా బ్రాండ్ తెలంగాణ రాష్ట్రంలో క్రియేట్ చేసుకున్నాం. నేను సౌత్ కొరియా విజిట్ చేసిన ఈ మధ్యకాలంలో మా మిత్రుడు శ్రీధర్ బాబు గారితో. హార్డ్లీ ఆ దేశం యొక్క జనాభా 10 to 12 మిలియన్స్. అంటే ఒక మన హైదరాబాద్లో ఎంత జనాభా ఉన్నారో ఆ దేశం మొత్తం జనాభా 1,20,00,000 మంది. కానీ ఒలింపిక్స్లో 32 మెడల్స్ వచ్చినాయి వాళ్ళకు. భారతదేశానికి గోల్డ్ మెడల్ గుండు 0. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ కూడా తేలేదు అని అంటే ఈ దేశం నిజంగా నిశ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నదా లేదా ఈరోజు పాలకులు ఆలోచన చేయాలి. ఒక చిన్న దేశం. నేను అక్కడ సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒక 30 acres క్యాంపస్, జస్ట్ ఆ స్పోర్ట్స్ అకాడమీని నేను చూడడానికి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి కలిసింది నాకు. ఆ అమ్మాయి ఆర్చరీలో 3 గోల్డ్ మెడల్స్ సాధించింది. ఒక కాలేజ్ కిడ్ ఆ దేశం యొక్క ప్రతిష్ట 3 బంగారు పతకాలు సాధించి సౌత్ కొరియాను ప్రపంచ పటంలోనే గొప్పగా నించోబెట్టినప్పుడు 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం ఒక గోల్డ్ మెడల్ సాధించలేదు అని అంటే నిజంగా ఈరోజు మనం ఏ ప్రణాళికల మీద ఆలోచన చేయాలనో మనందరం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణలోని 175 ఇంజనీరింగ్ కాలేజీల నుంచి ఏటా 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నా వాళ్లలో నైపుణ్యం ఉండటం లేదన్నారు. స్కిల్ యూనివర్సిటీలో ఇప్పటికే ఫస్ట్ బ్యాచ్ అడ్మిషన్లు పూర్తయ్యాయని, అందరికీ జాబ్ గ్యారంటీ అన్నారు సీఎం. వాళ్లను ఇప్పటికే ప్రముఖ కంపెనీలు ఎంపిక చేసుకున్నాయని తెలిపారు. ఆ వర్సిటీని మహీంద్రా సంస్థతో పీపీపీ పద్ధతిలో నడుపుతున్నామని చెప్పారు. స్పోర్ట్స్ వర్సిటీలో కూడా తమకు అవకాశం కల్పించాలని పెద్ద కంపెనీల యజమానులు ముందుకు వచ్చారని, పోటీ పడేవారిని షార్ట్ లిస్ట్ చేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు సీఎం. ఈరోజు ప్రతి సంవత్సరం మన దగ్గర ఉన్న 175 ఇంజనీరింగ్ కాలేజీల నుంచి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను తెలంగాణ రాష్ట్రం ఉత్పత్తి చేస్తుంది. ఇందులో నాణ్యత ఎంత అని అంటే ఎవరి దగ్గర దీనికి జవాబు లేదు. ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అతన్ని ఇంటర్వ్యూ చేస్తే ఆయన అప్లికేషన్ ఫామ్ కూడా నింపుకోలేకపోతున్నాడు. సార్ ఏ రకంగా ఉద్యోగం ఇవ్వాలి, మేము ఈ బరువును మోయలేము, మేము ఒక మనిషిని తీసుకుంటే డబ్బులు కాదు, ఆఫీస్లో ఒక కుర్చీ, ఫ్యాను, ఏసీ, అతనికి కావాల్సిన అన్నీ ఇస్తే ఇట్లా ఒక 10 మంది మా సంస్థలో చేరినంటే మా సంస్థ ఉద్యోగాలు ఇచ్చుడు కాదు, మేము ఉద్యోగాలు ఎత్తుకుంటూ పోవాల్సి వస్తుంది సార్ అని చెప్తున్నారు వాళ్ళు. 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను ప్రతి సంవత్సరం తయారు చేస్తున్న తెలంగాణ రాష్ట్రం వాళ్ళకి సాంకేతిక నైపుణ్యం నేర్పించాలి. ప్రపంచ దేశాలలో ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో, డెవలప్డ్ కంట్రీస్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ డిమాండ్ సప్లైలో ఉన్న గ్యాప్తో మనం ఏం చేసుకోలేకపోతున్నాం. అందుకే ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి, డిమాండ్ అండ్ సప్లైలో ఒక బ్రిడ్జ్ బిల్డ్ చేయడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకున్నాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ దేశంలోనే ఒక బెస్ట్ యూనివర్సిటీని తయారు చేయాలని మన నిర్ణయం తీసుకొని
ఆ యూనివర్సిటీకి మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీస్ మీకు అందరికి తెలుసు. అదే కాకుండా ఈరోజు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా మనం యాజ్ ఎ పాలసీ వీ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్. పోలీసుల పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉత్తమ విద్యను అందించడానికి యంగ్ ఇండియా స్కూళ్లు పనిచేస్తాయని తెలిపారు డీజీపీ జితేందర్. డిజిటల్ శిక్షణతో పాటు విద్యార్థులకు నూతన ఆవిష్కరణలను పరిచయం చేస్తామన్నారు. క్రమశిక్షణ కలిగిన పౌరులుగా మార్చడానికి యంగ్ ఇండియా పోలీస్ స్కూళ్లు మంచి అవకాశమన్నారు డీజీపీ జితేందర్. He has allotted 50 acres of land in Manchirevla, and we have started this school from this interim campus. So he also said that we need to put it on fast track, and we should start the session from this year 25-26. Honorable Chief Minister has come to inaugurate the school. In fact, 100 days back there was nothing in this campus except some tin shed barracks for our boys. Now you can see that it has come up very well. Congratulate the team who has worked very hard and definitely make it possible to run the school in this academic year. అమరులైన పోలీసుల పిల్లలకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు సిపిసివి ఆనంద్. ఆ తర్వాత సర్వీసులో ఉన్న కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ల కుటుంబాల పిల్లలకు 50% సీట్లు కేటాయించారు. మరో 50% సీట్లు స్థానికులకు ఇవ్వనున్నారని తెలిపారు సివి ఆనంద్. ఇది మనం మర్చిపోలేని రోజు ఇది. ఎందుకంటే ఈరోజు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవం మనం జరుపుకుంటున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్లో సంక్షేమ కార్యక్రమాల చరిత్ర మనందరికి తెలుసు. ఈరోజు ఏదైతే మన ముందు చూస్తున్నామో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్, అది ఎప్పుడు కూడా మనము ఊహించలేదు. చాలా ముఖ్యమైన అంశం చదువు. పిల్లల చదువు గురించి మనం ఎప్పుడు కూడా ఆందోళన చెందుతుంటాం. అయితే దాని గురించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి గారు ఒక చాలా పెద్ద చొరవ తీసుకొని ఈ స్కూల్ని శాంక్షన్ చేయడం, మీరు అందరు కూడా మీ పిల్లలు అందరు కూడా దీంట్లో చదవాలని ఒక దృఢ సంకల్పంతో వారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామన్న సీఎం రేవంత్ తన మొదటి ప్రాధాన్యత చదువే అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఒక వెల్నెస్ సెంటర్ ప్రారంభించారు మంత్రి శ్రీధర్ బాబు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఈ సెంటర్లో ఫిజియోథెరపీ, డెంట్, ఫేషియల్ ఎస్థెటిక్స్ సర్వీసులు అందిస్తున్నామని తెలిపారు నిర్వాహకులు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఫిట్నెస్ కోసం ఇలాంటి సెంటర్ హైదరాబాద్కు రావడం ఎంతో ఉపయోగం అన్నారు ఎమ్మెల్యే వివేక్. ఈ కార్యక్రమానికి ఎంఎస్ఎస్ ఏసియా ఫస్ట్ వీక్ శిల్పా కటారియా సింగ్ స్పెషల్ గెస్ట్గా హాజరయ్యారు. నిర్వాహకులను అభినందించారు వివేక్ వెంకటస్వామి. ప్రవాస మన తెలంగాణ ఆడబిడ్డ సంవత్సరం క్రితం వచ్చి ఈ వెల్నెస్ సెంటర్ని ఏర్పాటు చేసుకోవటం, సంవత్సరం పూర్తి చేసుకొని దిగ్విజయంగా మరో 3 కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తూ ఒక హోలిస్టిక్ సెంటర్గా దీన్ని తీర్చిదిద్దాలని డెంటల్, ఫిజియోథెరపీ, న్యూట్రిషన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసుకొని మన నగరవాసులకు ఆరోగ్యాన్ని అందజేయాలని, ఫిట్నెస్ను అందజేయాలని, హైదరాబాద్ని ఒక హెల్దీ హైదరాబాద్లో తన వంతు పాత్రను నిర్వహించాలని చేస్తూ ఉన్న ప్రయత్నం. ఆ ప్రయత్న భాగంలోనే ఇంకా పెద్ద ఎత్తున ఈ కేంద్రాన్ని విస్తరించి ముందుకు తీసుకెళ్తాన్న నేపథ్యంలో ప్రత్యేకించి ఫిట్నెస్కు సంబంధించిన అంశాల విషయంలో వారికి ఉన్న ప్రత్యేకత, మరి స్పెషలిస్టులను కూడా పెద్దగా ఏర్పాటు చేసుకొని ఒక మంచి ఫెసిలిటీని, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీని ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం. మరొక ప్రధానమైన కేంద్రం మనకు ఇక్కడ రావటం అనేది చాలా సంతోషం. ఓగా వెల్నెస్ సెంటర్ ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అన్నమాట హైదరాబాద్లో. నిజంగానే ఎట్లా న్యూట్రిషన్ నుంచి ఏమేమి తీసుకోవాలి, బాడీలో ఆల్కలైనిటీ ఎట్లా పెంచాలి, ఇంకా జాయింట్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఐ థింక్ చాలా సైంటిఫిక్గా ఈ వెల్నెస్ సెంటర్ స్థాపించడం జరిగింది. ప్రత్యేకంగా చాలామందికి తెలియదు ఏ ఫుడ్స్ తింటే బాగుంటుంది, ఏ ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి చాలామందికి తెలియదు, జస్ట్ జనరల్గా పోతుంటారు. కానీ అన్నీ స్పెసిఫిక్గా చూసుకుంటే ప్రత్యేకంగా బాడీ ఏజ్ అవుతున్నప్పుడు మినరల్స్ అన్నీ కూడా తక్కువైపోతాయి. సో ఆ రెప్లెనిష్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఐ థింక్ దే హ్యావ్ దట్ సిస్టమ్
ఈ వెల్నెస్ సెంటర్లో. సో ఐఎమ్ ష్యూర్ ది వెల్నెస్ సెంటర్ విల్ కాంట్రిబ్యూట్ అ లాట్ టు బీయింగ్ హెల్దీ. మంచి డెంటల్ సెంటర్ ఉంది. ఇంకా ప్రివెంటివ్ అన్నమాట. మొదలే ఏం ప్రికాషన్స్ తీసుకుంటే మీ మసిల్స్ అన్నీ కూడా రిలాక్స్ అయ్యి కరెక్ట్ అలైన్మెంట్ ఆఫ్ ద జా which is very important. People should come here to see that, to reduce operative surgeries and be more preventive. These are very unique also to our comprehensive treatment solutions. And so basically in dental we are totally holistic and take the preventive approach. So one of the unique thing that we do that sets us apart from any other dental practices, we do focus on aesthetics and general by focusing on by curating treatment plans with a minimalistic approach, and also with heavy emphasis on gum disease, preventing the gum disease and treating the gum disease non-surgically, and not going through extensive work such as crowns, bridges and implants. So we try to hold on to the teeth, and it's not an option that one needs to go through extractions, but non-surgical and proactive measures తీసుకొని we focus on comprehensive treatment plans. వికారాబాద్ జిల్లా బంట్వారం మండల తహసీల్దార్ కార్యాలయం, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. కేజీబీవీ బాలికల పాఠశాల విద్యార్థినిలతో కాసేపు మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రేషన్ షాప్లో సన్నబియ్యాన్ని పరిశీలించారు. వేసవిలో నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు కలెక్టర్ ప్రతీక్ జైన్. ఇక్కడ పట్వారం రావడం జరిగింది అండి. ఇక్కడ వచ్చి మనము పిహెచ్సికి పోయాము. పిహెచ్సి తర్వాత ఒక పీడిఎస్ షాప్కి కూడా పోవడం జరిగింది. ఇక్కడ 20 క్వింటాల్ ఇప్పటి వరకు సన్నబియ్యం వచ్చింది. గవర్నమెంట్ ఏవైతే రేషన్ కార్డ్ హోల్డర్స్కి సన్నబియ్యం ఇస్తుంది దానిపైన కూడా ఒకసారి చూడడం జరిగింది. ఆమె అన్నింది అంటే ఈరోజు మళ్ళీ స్టాక్ వస్తుంది, ఈ పాటికి 20 క్వింటల్ వచ్చింది, మొత్తం ఆమె డిస్ట్రిబ్యూట్ చేయండి. పిహెచ్సి రిపేర్స్ కూడా మనము చేస్తున్నాము. మధ్యలో ఆగి నాగసముద్రం కూడా ఆగి వచ్చాము. సో చాలా బ్యాడ్ షేప్లో ఉండేది పిహెచ్సి. డాక్టర్ ఫీడ్బ్యాక్ జనరల్గా పేషెంట్స్ తోటి కూడా ఇంటరాక్ట్ అయితే వాళ్ళు అంటున్నారు కొద్దిగా సర్వీస్ ఇంప్రూవ్ అయితే. టాయిలెట్స్ సరిగా లేకపోవడం, అది మంచి వాతావరణం లేకుండా, సీలింగ్ లీకేజెస్ అవన్నీ ఉండేది. దీంతో పాటు కేజీబీవీ పోవడం జరిగింది. అక్కడ కూడా టీచర్స్ సమ్ స్మాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ చెప్పడం జరిగింది. అవి కూడా మనము 1 monthలో లోకల్లో అవి కూడా కరెక్టెడ్. లోకల్ స్థానిక వాళ్ళు కూడా సమ్ రిప్రజెంటేషన్స్ ఇచ్చారు, అది కూడా మనం చూస్తాము. స్కానింగ్ బంట్వారంది ఇంకా 10 years స్కానింగ్ లేదు, రెవెన్యూ రికార్డ్. అది కలెక్టరేట్లో మనం ఆల్రెడీ ఒక ల్యాబ్ ఓపెన్ చేసి ఉన్నాము, స్కానింగ్ ల్యాబ్ అక్కడ జరుగుతుంది. ఐ థింక్ ఈరోజు పెద్దేమూలు అవుతుంది. పెద్దేమూల తర్వాత బంట్వారం అన్నీ మన రికార్డ్, మన ఉద్దేశం ఏంటి, వికారాబాద్ జిల్లాలో ప్రతి మండలం ఉన్న రికార్డ్ స్కాన్ చేసి వెబ్సైట్లో పెట్టాలి. గచ్చిబౌలి నుంచి కొల్లూరు వరకు 23 కిలోమీటర్లు సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ పనులు చేస్తున్నారు హెచ్ఎండిఏ అధికారులు. దీంతో 16 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందన్నారు అధికారులు. దేశంలోనే ఫస్ట్ సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ ఇదేనని తెలిపారు. ట్రాక్ మొత్తం ఐరన్ షీట్తో ఫెన్సింగ్ ఏర్పాటు చేశామన్నారు అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం నరేందర్ అందిస్తారు. హైదరాబాద్లో సైక్లింగ్ చేయాలంటే గతంలో గగనంగా మారింది. కానీ గత ప్రభుత్వం దాదాపు 88,000 కోట్ల రూపాయలతో 23 కిలోమీటర్ల మేర ఇటు గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఇటు నార్సింగి, కోకాపేట్, కొల్లూరు వరకు స్పెషల్గా సోలార్తో కూడిన సైకిల్ ట్రాక్ ఏర్పడిచ్చింది. అయితే అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, ఇక్కడ ఉన్న జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో ఈ ట్రాక్ మీదకి కొంతమంది 2 వీలర్స్, కొంతమంది 4 వీలర్స్ కూడా తీసుకొస్తున్నారని చెప్పేసి వార్తలు వచ్చాయి. అయితే ఇలాంటి వారికి చెక్ పెడుతూ ఇప్పుడు కొత్తగా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తుంది ఇప్పుడు ప్రభుత్వం. గత ప్రభుత్వం దాదాపు 88 కోట్ల రూపాయలతోని 23 కిలోమీటర్ల మేర ఈ సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేసింది. ఇటు గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళి నాసింగ్ వరకు, ఇటు టీఎస్పీఏ నుంచి వెళ్ళి కొల్లూరు వరకు ఈ ట్రాక్ ఏర్పాటు చేశారు. అయితే అక్కడక్కడ మాత్రం కొన్ని పనులు ఇంకా పెండింగ్లోనే ఉండే. దాంట్లో మెయిన్గా చూసుకుంటే ఇటు గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళి నార్సింగ్ వరకు ట్రాక్ చుట్టూ ఫెన్సింగ్ ఉన్నా కూడా ఇటు టీఎస్పీఏ నుంచి వెళ్ళి కొల్లూరు వరకు మాత్రం అక్కడక్కడ పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. ఇటు మనం చూసుకోవచ్చు, ఈ ట్రాక్కి అయితే చాలా చోట్ల ఫెన్సింగ్ లేదు. గతంలో ఓన్లీ రూఫ్, సోలార్ రూఫ్ అండ్ కింద ఫ్లోర్ మాత్రమే, సైకిల్ ట్రాక్ మాత్రమే ఏర్పాటు చేశారు.
ఇప్పుడు ఈ వర్క్స్ అంటే రీసెంట్గా కావచ్చు, గత కొన్ని రోజులుగా అంటే 6 నెలల క్రితం కూడా ఈ ట్రాక్ మీదకి అక్కడక్కడ బర్లు రావడము, లేదంటే ఓవర్ స్పీడ్గా వెళ్ళి వెహికల్స్ ట్రాక్ మీదకి రావడము, ట్రాక్ మీద ఎవరైనా సైక్లింగ్ చేస్తున్నా లేకపోతే ఈవెన్ పనిచేసే వాళ్ళకు కూడా ఇబ్బందులు వస్తున్నాయి, లేకపోతే ఏమన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పుడు టీఎస్పీఏ నుంచి అయితే కొల్లూరు వరకు వర్క్ స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. 23 కిలోమీటర్ల ఈ సైకిల్ ట్రాక్లో నార్సింగి నుంచి వెళ్ళి ఇటు కొల్లూరు వరకు 14 కిలోమీటర్లు, గచ్చిబౌలి నుంచి వెళ్ళి నార్సింగ్ వరకు 9 కిలోమీటర్ల సైకిల్ ట్రాక్. ఇటు సైకిల్ ట్రాక్లో 9 కిలోమీటర్ల వరకు మొత్తం కంప్లీట్ వర్క్ అయిపోయిన ఈ 14 కిలోమీటర్లు ఇటు టీఎస్పీఏ నుంచి వెళ్ళి ఆ కొల్లూరు వరకు ఉన్న 14 కిలోమీటర్లలో రోడ్ సైడ్కి ఉన్న ట్రాక్ సంబంధించి ఫెన్సింగ్ మాత్రం పెండింగ్లోనే ఉంది. ఇప్పుడు మనం ఈ ఏరియాలో హెవీగా ట్రాఫిక్ వెళ్తుంటుంది, హెవీ వెహికల్స్ కూడా వెళ్తుంటాయి. మార్నింగ్ ఆఫీస్ టైమింగ్స్ కావచ్చు, ఈవినింగ్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే రూట్లో కావచ్చు, ఎక్కువ వరకు అయితే వెహికల్స్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండే ఏరియా ఇది. సో స్పీడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో కొన్నిసార్లు ఓవర్ స్పీడ్ వల్ల ట్రాక్ మీదకి కూడా వెహికల్స్ దూసుకొస్తున్నాయని చెప్పేసి గతంలో మనం చూసాము. దీనివల్లనే ఇలా సైక్లింగ్ చేసే వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మొత్తం ఈ 14 కిలోమీటర్ల వరకు ఉన్న ఎక్కడైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అక్కడ మొత్తం ఈ 14 కిలోమీటర్లు మనకి మోకాల ఎత్తు హైట్లో ఐరన్ షీట్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ట్రాక్ మీదకి ఇటు పశువులు రాకుండా ఉంటాయి, లేదంటే ట్రాక్ మీద ఉండే సైక్లిస్టులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ ఫెన్సింగ్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి ఇదైతే వేస్తున్నారు. ట్రాక్ చుట్టూ ఫెన్సింగ్తో పాటు ఇటు కనెక్టింగ్ రోడ్లు కూడా వేస్తున్నారు. మనం చూడొచ్చు, గచ్చిబౌలి నుంచి వెళ్ళి ఇటు మొయినాబాద్, రాజేంద్ర నగర్ వెళ్ళాలనుకుంటే చాలామంది ఈ ఓఆర్ఆర్ మీదకి వెళ్తుంటారు. దాంతోపాటు బైపాస్కి వెళ్ళాలంటే కూడా కనెక్టింగ్ ఒకటి ఉంది. అయితే టోల్ గేట్కి ముందు ఆ కనెక్టింగ్ ఉండడం వల్ల చాలా వరకు ఈవినింగ్ టైంలో ఎక్కువ మంది ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తే టైం కాబట్టి ఈవినింగ్ టైంలో చాలా ట్రాఫిక్ జామ్ అయితే అవుతుంది. దానివల్ల కొన్ని వెహికల్స్ ఇటు సైకిల్ ట్రాక్ మీదకి వెళ్ళి కూడా వస్తున్నాయని చెప్పేసి చాలామంది ఈ లోకల్ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. దాంతో సైక్లిస్టులకు ఇబ్బందులు వస్తున్నాయి. ఈ సైకిల్ ట్రాక్ మీద మార్నింగ్ నుంచి వెళ్ళి డే టైంతో పాటు నైట్ టైంలో కూడా ఎక్కువ వరకు సైక్లింగ్ చేస్తుంటారు చాలామంది. ఇటు ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, ఈ లోకల్లో ఉండే పీపుల్ కావచ్చు. చాలా వరకు ఈవినింగ్ చల్లగా ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ 6 to 12 వరకు వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అయితే వాళ్ళకి ఈ వెహికల్స్ దీని మీదకి రావడం వల్ల ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇటు ఈజీ కనెక్టివిటీ ఉండడానికి ఈ ఓవరాల్ మీదకి వెళ్ళి ఇటు ఇన్నర్ రోడ్కి కూడా రావడానికి ఈజీగా ఉండేందుకు అటు టోల్ గేట్ తప్పించుకునేందుకు కూడా ఈ కనెక్టింగ్ రోడ్ని అయితే ఏర్పాటు చేశారు. ఇది ఇంకా పనులు జరుగుతున్నాయి. ఇది జరిగితే మాత్రం ఇటు సైకిల్ ట్రాకర్స్కి సైక్లింగ్ చేసే వాళ్ళకి కావచ్చు, ఇటు ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఈజీగా సైక్లింగ్ చేయొచ్చు అని చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు ఒక 70% మాత్రం పనులు పూర్తయ్యాయి. ఈ సైకిల్ ట్రాక్ చుట్టూ కూడా ఐరన్ షీట్ వేయడం వల్ల ఓవర్ స్పీడ్ వచ్చే ఉన్న వాళ్ళకి కావచ్చు, సైక్లింగ్ చేసే వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బందులు రావని చెప్పేసి లోకల్ వాళ్ళ పీపుల్ చెప్తున్నారు. కెమెరామెన్ సిద్దిక్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్. కేంద్ర హోంశాఖ ప్రతి సంవత్సరం నిర్వహించే స్టాండింగ్ ఫైర్ అడ్వైజరీ కౌన్సిల్ సమావేశానికి హైదరాబాద్ వేదిక అయింది. 1956వ సంవత్సరంలో విపత్తుల నిర్వహణ కోసం ఏర్పాటైన స్టాండింగ్ ఫైర్ అడ్వైజరీ కౌన్సిల్ 49వ సమావేశం ఈ నెల 9 నుంచి 11 వరకు జరగనుంది. ఈ మీటింగ్లో దేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఫైర్ శాఖ ఉన్నతాధికారులతో పాటు సివిల్, డిఫెన్స్ అధికారులు పాల్గొన్నారు. దేశంలో ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులను ఏ విధంగా ఎదుర్కోవాలో కౌన్సిల్ సమావేశంలో చర్చిస్తున్నారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి 4వసారి తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చింది. దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి 65 మంది ఫైర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫీసర్స్తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. విపత్తుల్లో ఫైర్ సర్వీసెస్ అందించిన సేవలపై చర్చించారు. ఫైర్ డిజాస్టర్స్ ను ఏ విధంగా అరికట్టాలనే అంశాలపై సలహాలు, సూచనలతో కూడిన చర్చలు జరిగాయి. దేశంలో అందుబాటులో ఉన్న అత్యాధునిక ఫైర్ సేఫ్టీ కిట్లకు సంబంధించిన స్టాల్స్ ను ఏర్పాటు చేశారు అధికారులు. This forum
is a very important forum. It is an advisory council, as the name itself suggests. So what we do is, it is not just a talking shop. So the issues which are raised by the different states, they are actually sent to us. All those different issues under different heads are then collated. Each issue, then we ask that state to explain it in this forum, what the issue is, because of course you have sent it, and then the idea is to deliberate over that and to come up with some conclusion, Nidan, what is to be done regarding this issue, how this issue is to be addressed. That is the whole idea. కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల వినియోగం, పెండింగ్ నిధులపై ఫైర్ డీజీ అధికారులు చర్చలు జరిపారు. రాష్ట్రాలకు రావాల్సిన 15వ ఫినాన్స్ ఫండ్స్, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులపై మాట్లాడారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్లపై త్వరలోనే క్లారిటీ వస్తుందన్నారు ఫైర్ డీజీ నాగిరెడ్డి. 15th ఫైనాన్స్ కమిషన్ సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టోటల్ 5,000 కోట్లు అన్ని రాష్ట్రాలకి 28 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫైర్ డిపార్ట్మెంట్స్ని మోడర్నైజ్ చేసేదానికి పెట్టారు. సో ఈ 5,000 crores దాంతోపాటే 25% స్టేట్ షేర్ ఉంటుంది అందులో. సో 6,250 అరౌండ్ ఆ మొత్తం అమౌంట్ కూడా అన్ని రాష్ట్రాలకు అందుతుంది. సో ఇంతకుముందు వాళ్ళు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీసర్ చెప్పినట్లుగా టోటల్ 28 స్టేట్స్కి ఆల్రెడీ అమౌంట్ రీచ్ అయింది. ఇంకొక 1 or 2 స్టేట్స్ మాత్రమే పెండింగ్ ఉన్నది. సో ఈ అమౌంట్ కూడా నెక్స్ట్ ఇయర్ March 31st ల్యాప్స్ అవుతుంది. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ప్రయత్నం జరుగుతుంది, ఇది ఏదైనా ఎక్స్టెండ్ చేసేదానికి ఏమైనా స్కోప్ ఉందా అని చెప్పి. సో ఎస్ఎల్బీసీలో ఆల్రెడీ మీరు చూస్తున్నారు గత ఆల్మోస్ట్ మోర్ దాన్ 1.5 month నుంచి కూడా సో రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. సో దాంట్లో దాదాపు 200 మీటర్ల వరకు మట్టిని క్లియర్ చేయడం జరిగింది. ఇంకొక 10 రోజులు పడుతుందని చెప్పేసి భావిస్తున్నాం అక్కడ రీచ్ కావడానికి. భవిష్యత్తులో ఎలాంటి విపత్తులు వచ్చినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకుంటూ మరింత వేగంగా చర్యలు తీసుకోవాలని స్టాండింగ్ ఫైర్ అడ్వైజరీ కౌన్సిల్ అధికారులు సూచించారు. స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ నుంచి పెద్ద రెస్టారెంట్స్ వరకు ఎక్కడ చూసినా కల్తీ ఫుడ్, అపరిశుభ్రమైన కిచెన్లే కనిపిస్తున్నాయి. హోటల్స్, రెస్టారెంట్స్లతో తనిఖీలు చేస్తున్న అధికారులు శాంపిల్ సేకరించి నాచారంలోని ఫుడ్ టెస్టింగ్ సెంటర్కు పంపిస్తున్నారు. రాష్ట్రంలో ఒక్కటే సెంటర్ ఉండటంతో రిపోర్ట్స్ లేట్గా వస్తున్నాయి. దీంతో గ్రేటర్ పరిధిలో మరో 6 మినీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నారు అధికారులు. కల్తీ ఆహారంపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ వ్యవస్థను బలోపేతం చేయాలని డిసైడ్ అయింది. దీనిలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ లో మినీ ఫుడ్ ల్యాబ్లు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో జరిగే ఫుడ్ బిజినెస్ లో 60% పైగా హైదరాబాద్ లోనే జరుగుతుంది. జిహెచ్ఎంసీ పరిధిలోని 6 జోన్లలో ఒక్కో మినీ ఫుడ్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అధికారులు. జిహెచ్ఎంసీ రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న ఈ మినీ ఫుడ్ టెస్టింగ్ సెంటర్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో ల్యాబ్ కోసం 7,500 నుంచి 10,000 స్క్వేర్ ఫీట్ల బిల్డింగ్ కావాలని జిహెచ్ఎంసీని కోరింది ఆరోగ్య శాఖ. ఒక్కో ల్యాబ్ ఏర్పాటుకు 4 నుంచి 5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటున్నారు అధికారులు. ఒక్కో సెంటర్లో 50 మంది సిబ్బంది పనిచేస్తారని తెలిపారు అధికారులు. ఇప్పుడు ఎగ్జిస్ట్ అంటే మనకు జిహెచ్ఎంసీ ఏరియాలో ఉన్న ఈచ్ జోన్లో ఒక ల్యాబ్ పెడుతున్నాం కాబట్టి అది జిహెచ్ఎంసీ వాళ్ళు ఐడెంటిఫై చేసి చెప్పాలి. మనకు ఈచ్ ల్యాబ్కి మినిమం 4 to 5 crores వరకు ఖర్చు అవుతుంది. అంటే ఎక్స్క్లూడింగ్ హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్స్ కాకుండా కూడా ఏ ఎక్విప్మెంట్ కానీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కానీ మనకు 4 to 5 crores అయితే ఈజీ. రాష్ట్రంలో ఒకే ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ నాచారంలో ఉంది. హోటల్స్ లో తనిఖీ చేసి కలెక్ట్ చేసిన శాంపిల్స్ ను ల్యాబ్ కి పంపితే 14 రోజులకు రిపోర్ట్స్ వస్తున్నాయి. దీంతో ఆయా హోటల్స్ పై చర్యలు తీసుకోలేకపోతున్నారు అధికారులు. త్వరలో రానున్న మినీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ లో కేవలం 4 రోజుల్లోనే రిపోర్ట్స్ వస్తాయని, ఒక్కో ల్యాబ్ లో ప్రతి నెల 800 శాంపిల్స్ టెస్ట్ చేయొచ్చు అంటున్నారు అధికారులు. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నవన్నీ జిహెచ్ఎంసీ అంటే ఈచ్ జోన్ కలెక్ట్ చేసిన శాంపిల్స్ అన్ని ఆ జోన్ పరిధిలో ఉన్న ల్యాబ్కి వెళ్తుంది కాబట్టి టెస్టింగ్ రిజల్ట్స్ టైంను తగ్గించాలి, త్వరితగతిన రిజల్ట్స్ ఇచ్చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే డెసిషన్తో ఉంది. అంతేకాకుండా మనకు ఫుడ్ టెస్టింగ్ మొబైల్ వ్యాన్స్ ఉన్నాయి. ఎగ్జిస్టింగ్ 8 మొబైల్ వ్యాన్స్ ఉన్నాయి. ఇంకా 15 వ్యాన్స్ కూడా మనకు శాంక్షన్ అయినాయి. అవి కూడా అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జోనల్ కమిషనర్లకు ఫుడ్ సేఫ్టీ అథారిటీ అధికారాలు ఇచ్చింది. ఇక నుంచి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఆయా జోనల్ కమిషనర్ కింద పనిచేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో మొత్తం 30 సర్కిల్స్ ఉండగా 23 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు మాత్రమే ఉన్నారు. త్వరలో అవసరం ఉన్న చోట ఫుడ్ సేఫ్టీ అధికారులను నియమిస్తామని చెబుతున్నారు ఉన్నతాధికారులు.
రాష్ట్రంలో 8 ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ వ్యాన్లు ఉన్నాయి. మరొక 15 కొత్త వ్యాన్లు తీసుకురానున్నారు అధికారులు. వీటితో వాటర్, కుకింగ్ ఆయిల్, సాసులతో పాటు ఇతర టెస్టులు వెంటనే చేసే అవకాశం ఉందంటున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీని సందర్శించారు మంత్రి సీతక్క. గోదావరి కరకట్ట నిర్మాణ మోడల్ను పరిశీలించారు. వరద పోటెత్తి ఇండ్లు మునగకుండా ములుగులో కరకట్ట నిర్మిస్తామని తెలిపారు. ఎంత వరద వచ్చినా నష్టం జరగకుండా నిర్మాణం ఉండాలని సూచించారు. వరదలు వచ్చినప్పుడల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ మోడల్స్ పై మరిన్ని పరిశోధనలు చేసిన తరువాత డిజైన్ ఫైనలైజ్ చేస్తామన్నారు. కల్తీ కల్లు బాధితులు ఆసుపత్రుల పాలవుతున్నారు. మత్తు పదార్థాలు కలిపిన కల్లుతో ఆరోగ్యానికి హానికరమంటున్నారు డాక్టర్లు. డైజోఫామ్, అల్ఫోజలం కలిపిన కల్లుతో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఒక్కసారి అలవాటైతే తాగకుండా ఉండలేనంతగా అడిక్ట్ అవుతున్నారని తెలిపారు. అలవాటైన తర్వాత ఒక్కసారిగా మానేసినా ప్రాణాంతకమని ట్రీట్మెంట్ తీసుకోవడంతోనే కళ్ళుకు దూరంగా ఉండొచ్చని సూచిస్తున్నారు డాక్టర్లు. కల్తీ కళ్ళుతో వచ్చే అనారోగ్య సమస్యలపై మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు. కల్తీ కల్లు బాధితుల సంఖ్య పెరుగుతోంది. కల్తీ కారణంగా వాళ్ళు ఆసుపత్రుల పాలవుతున్నారు. కొందరి ప్రాణం మీద కూడా వచ్చింది. అసలు కల్తీ కల్లులో ఏమేమి ఉంటుంది, ఏ రసాయనాల వల్ల ఈ ఇబ్బంది తలెత్తుంది, ఇట్లాంటి అంశాలని మనం ఎర్రగడ్డ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ అనిత గారు ఉన్నారు, ఆమెను అడుగుదాం. మేడం, అసలు ఎట్లాంటి రసాయనాలు కలిపినప్పుడు ఇట్లాంటి పరిస్థితి వస్తుంది వాళ్ళకి? ఆల్కహాల్ అనేది ప్యూర్ ఫామ్లో ఇప్పుడు కళ్ళు దొరకటం లేదు. విలేజెస్లో చూస్తే మనకి కల్తీ కళ్ళు అనేది ఇప్పుడు ఎక్కువ కామన్గా తీసుకుంటున్నారు. అసలు కల్తీ కళ్ళు అంటే ఏంటి అంటే మామూలుగా కళ్ళు అయితే మామూలు చెట్టు నుంచి తీస్తారు కదా. కల్తీ కళ్ళు అంటే ఆల్ప్రజోలం కానీ డయాజిపమ్ కానీ అలాంటి మత్తు పదార్థాలను మిక్స్ చేసి పోస్తూ ఉంటారనమాట. దానివల్ల వాళ్ళకి చాలా మత్తుగా అనిపించి ఒకలాంటి కామ్ డౌన్ అయ్యి యాంగ్జైటీ అంతా తగ్గినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఒక్కసారి ఆ కల్తీ కళ్ళు అలవాటు పడితే ఆ ఫీలింగ్ కోసము చాలాసార్లు మళ్ళీ దాన్ని తీసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. సో మందు కళ్ళు చాలా మత్తుగా ఉండడంతో పాటు యాంగ్జైటీని కూడా తగ్గిస్తుంది కాబట్టి చాలామంది దానికి అడిక్ట్ అవుతూ ఉంటారు. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే దాంట్లో కూడా సేమ్ కాంపోజిషన్ ఉండదు. ఒకరోజు ఆల్ప్రజోలం ఎక్కువ కలుపుతుండొచ్చు, ఇంకో రోజు తక్కువ కలుపుతుండొచ్చు. సో ఒక్కసారి ఒక పర్టిక్యులర్ డోస్కి అలవాటు పడిన తర్వాత అది తక్కువ అయితే వాళ్ళకి విత్డ్రావల్ ఫీచర్స్ అని వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఒక అడిక్షన్ లెవెల్కి వెళ్ళిన తర్వాత అంటే రోజు తాగడం, అలవాటు పడడం, దానికి బానిస అవ్వడం జరిగిన తర్వాత ఒక్కసారి ఆ డోస్ అనేది కళ్ళులో తగ్గిందనుకోండి, దాంట్లో విత్డ్రావల్ ఎఫెక్ట్ అనేది, విత్డ్రావల్ ఫీచర్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఆ విత్డ్రావల్ ఫీచర్స్ అనేవి చాలా కొన్నిసార్లు సీరియస్ లెవెల్కి కూడా వెళ్తాయి. దాంట్లో 2 రకాల విత్డ్రావల్స్ ఉంటాయి. ఒకటి సింపుల్ విత్డ్రావల్, ఇంకొకటి కాంప్లికేటెడ్ విత్డ్రావల్ అంటాము. సింపుల్ విత్డ్రావల్ అంటే జస్ట్ తాగకపోతే అంటే మత్తుకి ఆల్కహాల్ కానీ కళ్ళు కానీ తాగకపోతే కొన్నిసార్లు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కదా. అందులో సింపుల్ విత్డ్రావల్ అంటే తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. నిద్ర పట్టకపోవడము, టెన్షన్గా అనిపించడము, బాడీ అంతా షేక్ అవుతున్నట్టు అనిపించడము, అండ్ బీపీ పల్స్ కొంచెం పెరిగినట్టు అనిపించడము, అంటే లోపలంతా కొంచెం భయంగా అనిపిస్తూ ఉంటుంది. దాన్ని సింపుల్ విత్డ్రావల్ అంటాము. అది కానీ కొంతమంది ఎక్కువ మోతాదులో తాగిన వాళ్ళకి సడన్గా ఆపేస్తే కాంప్లికేటెడ్ విత్డ్రావల్ వస్తుంది. కాంప్లికేటెడ్ అంటే కొంచెం సీరియస్ కైండ్లో. సో కాంప్లికేటెడ్ విత్డ్రావల్ అంటే ఒక్కొక్కసారి ఫిట్స్ రావటం, అండ్ కొన్నిసార్లు ఎవరో ఫాలో చేస్తున్నట్టు ఊహ కలగడము, భ్రమ కలగడము, దాంతో భయపడిపోయి పరిగెత్తడం కానీ, కొన్నిసార్లు చెవులలో మాటలు వినపడటము, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడము, కొన్ని సందర్భాల్లో చెట్టు మించి దూకేయడము, లేదంటే బిల్డింగ్ మించి దూకేయడము, ఎవరో ఫాలో చేస్తున్నట్టుగా ఫీల్ అవుతారు. ఆల్కహాల్ ఆపేసిన తర్వాత విత్డ్రావల్ వచ్చే ఫిట్స్ ఎలా ఉంటాయంటే కొన్నిసార్లు 4-5 సార్లు కంటిన్యూస్గా ఫిట్స్ వస్తాయి. దానివల్ల డెత్ కూడా అవ్వచ్చు. అంటే ఈ కళ్ళు ఎక్కువ తాగినా, మీరు అన్నట్టు కల్తీ కళ్ళు తాగినా, లేకపోతే తాగుతూ మధ్యలో మానేసిన, ఇట్లాంటి సందర్భాల్లో మనిషిలో ఏ అవయం మీద ఎఫెక్ట్ ఉంటుంది, అసలు ఆరోగ్యం మీద ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంటుంది దీనివల్ల? సో కళ్ళు తాగడం వల్ల ప్రతి ఒక్క బాడీ పార్ట్ డ్యామేజ్ అవుతుంది. లివర్ మీద ప్రభావం పడుతుంది. ఫ్యాటీ లివర్, సిరోసిస్ అలాంటి కండిషన్స్ ఉంటాయి. అంటే హెపాటిక్ ఫెయిల్యూర్ కూడా అంటాం లాస్ట్ స్టేజ్లో. అంటే లివర్ మొత్తం పనిచేయడము ఆగిపోతుంది.
అంతేకాకుండా గ్యాస్ట్రైటిస్ రావటము అండ్ ప్యాంక్రియాస్ చెడిపోవడము, దాన్ని అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటాము. ప్యాంక్రియాస్ చెడిపోతుంది, ఫిట్స్ వస్తాయి, తర్వాత డెలీరియం వస్తుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఏ బాడీ పార్ట్ అయినా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు వీళ్ళకి ఏం జాగ్రత్తలు తీసుకుంటే వీళ్ళ ఆరోగ్యం బాగుపడుతుంది, ఏదైనా ట్రీట్మెంట్ ఉంటుంది? ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే అసలు తాగకుండా ఉండడమే మంచిది, ఎందుకంటే అది ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు. సో అది ఆపేయడం మంచిది. నెంబర్ 1 అది ప్రివెన్షన్. ఇంకా ఆల్రెడీ తీసుకునే వాళ్ళైతే ఎప్పుడో ఒకసారి సోషల్ డ్రింకింగ్ ఈజ్ ఫైన్, కానీ రెగ్యులర్గా డ్రింక్ చేయడం అనేది డెఫినెట్గా హానికరం. ఇంకొకటి మేము నోటీస్ చేసింది ఏంటంటే, కొంతమందికి ఒక అపోహ ఉంటుంది, వైన్ తాగితే మంచిదేలే, ఎప్పుడో ఒకసారి ఆల్కహాల్ ఒకసారి తాగితే గుండెకి మంచిది అని, ఇలాంటివి. సో ఏది కూడా కరెక్ట్ కాదండి. డెఫినెట్గా ఆల్కహాల్ ఏ ఫామ్లో తీసుకున్నా, కళ్ళ రూపంలో తీసుకున్నా, బ్రాండీ, విస్కీ అలాంటి హై లెవెల్ బ్రాండ్స్ తీసుకున్నా కానీ అది డెఫినెట్గా డేంజరసే. కాకపోతే 50% రోగి చేతిలోనే ఉంటుంది. కోఆపరేట్ చేయాలి ట్రీట్మెంట్ కోసము ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే, వాళ్ళకు కూడా కొంచెం విల్ పవర్ ఉండాలి, నేను కూడా బయటపడాలి అని వాళ్ళకి మోటివేషన్ ఉండాలి. మనం కంప్లీట్గా నేను మీరే మొత్తం చూసి నన్ను మానేపియాలి అంటే అది కుదరని పని. ఏది అసలైన కళ్ళు? ఒకవేళ కల్తీ కళ్ళు అంటే ఎట్లా ఉంటుంది? మనతో ఎన్నో ఏళ్ళ నుంచి ఈ కళ్ళును నిర్వహిస్తున్నటువంటి మైపాల్ ఉన్నారు, ఆయన అడుగుదాం. అన్న, అసలు మీరు ఎన్నేళ్ళ నుంచి నిర్వహిస్తున్నారు? ఎట్లా మీ కళ్ళు నడుపుతారు? 25 ఏళ్ళ నుంచి నడుపుతున్నాను నేను దుకాణంలో. నా దగ్గర సరకొండ, ముద్దువేను, దొడ్లపాడు 3 ఊళ్ళ మీద నాకు చెట్లు ఉంటాయి. రోజు బండి వస్తుంది, నాకు కార్మికులు ఉంటారు, పోసి పంపిస్తారు. నేను కళ్ళు తీస్తా. ఓన్లీ వాడితే పుల్లగా అయితే కొంచెం చక్కెర వేస్తాం అంతవరకు. కానీ ఎందుకు కొన్ని చోట్ల అందరు ఇప్పుడు హాస్పిటలైజ్డ్ అయ్యి అంటే రీజన్స్ ఏమి? అది మనకు తెలియదన్న. కొన్ని డిపోలు, పెద్ద పెద్ద డిపోలు ఉంటాయి, అవి మన చిన్న రుగ్నము, మనము ఏమి ఇది చేయం. మనం మామూలుగా ఇప్పుడు కొందరు తాగి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, కొందరు ఏదో కెమికల్స్ కలిపి. ఏం కెమికల్స్ ఉంటాయి జనరల్గా? అది కూడా దగ్గర అక్కడ నిజామాబాద్ అక్కడక్కడ చేసుకుంటారంట. చూసినాం కదా. అంటే కళ్ళు అయితే చెట్టు నుంచి తీసుకొచ్చింది అయితే కరెక్ట్ కళ్ళు, దాన్ని మాత్రమే తాగాలని మైపాల్ చెప్తున్నారు. కొందరు అంటే కొన్ని చోట్ల కెమికల్స్ కలిపితే ఇబ్బంది అవుతుందని అట్లాంటి కళ్ళు తాగకపోవడం మంచిదని చెప్పి కూడా సూచిస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.